హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి లాస్ట్లోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా మా హనీ వీడియోలు అయితే ఒక 2 అయితే వస్తాయండి. ఈరోజు వచ్చేసి హల్దీ ఫంక్షన్ అయితే పెడతాను, ఇంకా తర్వాత వచ్చేసి ఓణీల ఫంక్షన్ అయితే పెడతానండి. ఎంత సింపుల్గా చేసినా హడావుడైతే మామూలుగా ఉండదు. నైట్ అన్ని ముగ్గులు వేసుకుని ప్రిపరేషన్స్ అయితే సగం చేసుకుని పడుకునేటప్పటికి నైట్ 1 గంట అయింది. ఇంకా అర్లీ మార్నింగ్ 4 o'clock లేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అవన్నీ చేసుకున్నామండి. చేసుకుని ఒక్కొక్కళ్ళం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఊరు నుంచి వచ్చేసి అత్తయ్య, మావయ్య, మా వారు, హనీ, మా వదిన వీళ్ళైతే వచ్చేసారండి. మార్నింగ్ 7 దిగేశారు. ఇంకా వదిన అయితే ఫ్రెష్ అయ్యింది. బ్రష్ అది చేసుకుని టిఫిన్ పట్టుకెళ్తే వదిలేమ్మ స్నానం చేసాక తింటానన్నారని ఇంకా అప్పుడే కాఫీ తాగారని ఇంకా తర్వాత పెడదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇంకొక పక్క వచ్చేసి మా అమ్మమ్మ, మా పిన్ని వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అందరికీ వడ్డిస్తున్నారనమాట. నైటే అంతా డెకరేషన్ చేసి పడుకున్నామండి. మార్నింగ్ లేసేటప్పటికి మొత్తం అంతా ఊడిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తున్నారు అదంతాను. ఒక పక్క వచ్చేసి మా చెల్లెలు, మా వారు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారు. ఫ్రెష్ అయిపోయారు రాగానే. హీరోయిన్ గారు అయితే అంటే మా హనీ గారు అయితే మార్నింగే దిగింది కదా, ఇంకా ఫస్ట్ దాన్ని రాగానే దాన్ని ఫ్రెష్ చేసేసి రెడీ అయితే చేసేసింది మా చెల్లి. ఎంత చక్కగా రెడీ అయిందో చూసారా. ఈ ఫ్రాక్లో వచ్చేసి మా పిన్ అయితే కుట్టుకొచ్చిందండి నాకు, మా హనీకి. మా పిన్ అంటే మా బెంగళూరులో ఉంటారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. మా పిన్ అయితే కుట్టుకొచ్చిందనమాట. ఇంకా ఇవన్నీ సెట్ అయితే నేను తెచ్చుకున్నాను ఊరి నుంచి వచ్చేటప్పుడు. ఇంకా రెడీ అయిపోయి కూర్చుందనమాట. ఇంకా ఒక్కొక్కళ్ళు అందరూ బ్రేక్ఫాస్ట్లు అయితే తినేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఫస్ట్ హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము. ఎందుకంటే హాఫ్ శారీ ముహూర్తం వచ్చేసి 10:30కి అని చెప్పారు. ఇంకా అప్పటికల్లా మళ్ళీ హల్దీ ఫంక్షన్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అది అవ్వాలి కదా అని, అందుకని ఇంకా వీళ్ళు వచ్చేటప్పటికే బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి పెట్టాము. పాపం నైట్ అంతా చేసి పడుకున్నామండి. అట్లు వెయిట్ చామంతి పూలు అయితే తెచ్చాడు అన్నయ్య. అట్లు వెయిట్ ఎక్కువైపోవడం వల్ల ఏమో కానీ మొత్తం అంతా ఊడిపోయినాయి. మళ్ళీ వెళ్ళి మార్నింగ్ బంతిపూలు అయితే తీసుకొచ్చాడండి. మళ్ళీ బంతిపూలతో అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాము. సారీ, నేను చేయట్లేదు, మా చెల్లి వాళ్ళు అయితే చేస్తున్నారు. ఒక పక్క మా అమ్మ అయితే ఈ వంటలు అయితే వదలట్లేదండి. ఒక పక్కన వండుతుంది, ఒక పక్కన కడుగుతుంది. ఒక్కసారిగా మా అమ్మకు 10 చేతులు వచ్చినంత పని అయితే చేస్తూ ఉందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోయింది. ఇడ్లీ, వడ అయితే చేసింది అమ్మ. ఇంకా చట్నీ, సాంబారు. ఇంకొక పక్క వచ్చేసి ఉయ్యాలకు కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా హల్దీకి వచ్చేసి నార్మల్గా ఫస్ట్ అయితే సింపుల్గా ఇలా పెట్టేసి ఉంచాము. ఎందుకంటే ఫస్టే మొత్తం అంతా డెకరేషన్ చేస్తే ఈ లోపు మంకీలు వచ్చేసి పీకేస్తాయేమో అని చెప్పేసి. ఇంకా మళ్ళీ వచ్చేసి హనీని అయితే ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక ఇంకా హనీని అయితే తీసుకెళ్దామని హల్దీ ఫంక్షన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నామండి. ఈ వీడియోలో వచ్చేసి నా వాయిస్ కొంచెం స్లోగానే ఉంటుంది, ఎందుకంటే ఫుల్గా కోల్డ్ చేసేసిందండి. అస్సలు వాయిస్ రావట్లేదు పైకి. ఇంకా ఒక పక్కన అంతా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అందరం ఫ్రెష్ అయిపోయారు. ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే వస్తున్నారు. హనీని వచ్చేసి హల్దీ ఫంక్షన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళటానికి. ఫస్ట్ ఏంటంటే 50-50 అనుకున్నాం అనమాట. ఒకవేళ టైం ఉంటే చేద్దాం హల్దీ ఫంక్షన్, లేకపోతే వద్దని చెప్పేసి. ఎందుకంటే ఇంటి ముందు పెద్ద స్పేస్ కూడా ఉండదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నార్మల్గా నడవటానికి ఒకటే ఉంటుంది. ఇంకా చూద్దామని చెప్పేసి అనుకున్నాం. దట్టు ఏంటంటే మా వారు వాళ్ళు వీళ్ళు ఏంటంటే టైంకి కూడా రావాలి కదా. ఇంకా టైంకి వచ్చి ఇదంతా అయ్యేటప్పుడు చూద్దాం అనుకున్నాము. ఈ లోపు కరెక్ట్గా 8:30 కల్లా రెడీ అయిపోయారు అందరూ. ఇంక మళ్ళీ అప్పటికప్పుడు హల్దీ ఫంక్షన్కి కూడా ఎటు రెడీ చేసి ఉంచాము, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. ఇంకా ఎటు రెడీ అయి ఉన్నాయి అన్నీ బట్టలేంటి మొత్తం డెకరేషన్ అదంతాను. ఇంకా అందుకనే మళ్ళీ చేసామన్నమాట. అప్పటికప్పుడు అన్నీ చాలా మంచిగా అయినాయండి. కాకపోతే ఇక్కడ మా ఊరు సైడ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం జనం ఎక్కువ వచ్చేవాళ్ళు. కాకపోతే అమ్మ వాళ్ళు ఉండేది అక్కడే కదండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేయాలన్నది నా కోరిక, అమ్మ వాళ్ళ కోరిక కూడా. అందుకనే ఇంకా అక్కడే చేయాల్సి వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మనది రమ్మంటే రానులేమ్మ మీరు కానిచ్చుకోండి అని అయితే చెప్తుంది. ఇంకా ఒక్కొక్కరం వచ్చి ఇంకా అప్పటికప్పుడు అనుకుని అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ అందరం చేతుల మీద అయితే పెట్టుకున్నామండి, ఇలాగ వేద్దామని చెప్పేసి. ఇంకా తనకు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి.
ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా తమ్ముడు అయితే హనీగడ్ని అయితే ఎత్తుకొని తీసుకొచ్చేస్తున్నారండి ఇంకా హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా హల్దీ ఫంక్షన్ దగ్గర అయితే ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఇత్తడి బిందులు అయితే మా అమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండిపోయినాయి అండి. ఇంకా వాళ్ళైతే మైసూర్ వచ్చినప్పుడు తెచ్చుకోలేదా, ఇంకా అందుకే స్టీల్ బిందికి అలాగా రెడీ చేసి అయితే పెట్టేసాము. ఇంక ఇలా సింపుల్గా చేసేసాము హల్దీ ఫంక్షన్ దగ్గర. చెప్పాను కదా ఆల్రెడీ మంకీస్ అయితే వచ్చేసి పాడు చేసేస్తాయని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే వదిన్ని అయితే రాయమన్నాను నేను హల్దీ ఫంక్షను. ఎంత చూడముచ్చటగా ఉందో మా హనీ అయితే. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ హనీకి హల్దీ ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ తమ్ముడు అయితే నుంచుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటా చూస్తున్నాడండి. వాడికి జనరల్గా ఇష్టం ఉండదు అనమాట ఇలా హల్దీ అది ఫేస్కి రాయటం. కాకపోతే ఆ రోజు చక్కగా రాయించుకున్నాడు వాడు కూడా. లాస్ట్కి వాళ్ళ అక్క రాస్తుంటే అయినా ఏమీ ఏడవలేదు, చక్కగా రాయిపించుకున్నాడు. మళ్ళీ వాడు తిరిగి రాశాడు, చక్కగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వదిన అయితే అక్షింతలు అవి వేసేస్తున్నారు. చక్కగా సింపుల్గా అయినా చాలా నీట్గా మంచిగా అయిందండి ఫంక్షన్ అయితే. మా హనీకి ఇష్టం అనమాట హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ. ఎవరైనా హల్దీ ఫంక్షన్స్ అయితే జరిగినా కూడా తనకి బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు తనకే జరుగుతుంటే పైకి అలా ఉంది కానీ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ వదిన అయిపోయాక నేను మా వారిని అయితే అక్షింతలు వేయమన్నారు. ఇంక మేమైతే వెళ్ళి వేసేస్తున్నాము. ఫస్ట్ అయితే కొంచెం వేయమంటే మా వారు వెనకాల నుంచి అంటున్నారు, మా పిన్ని మా వారు మొత్తం ముఖమంతా రాసేయమంటే మా చెల్లెలు అంటుందన్నమాట, ఇప్పుడు నుంచి వద్దక్క తర్వాత రాద్దాం బాగోదు అని అయితే అంటుంది. ఇంకా మా వారు కాదంట, నలుగు పెట్టాలంట, మంచిగా రాయి ఫేస్ మొత్తం రాయి నలుగు పెట్టు అని అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే నేను రాసేసి బొట్టు అయితే పెట్టేసి అక్షింతలు అయితే వేసేస్తున్నాను.
ఇంకా అందరం హల్దీ రాశాక అక్షింతలు అయితే వేయటం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో మా చెల్లి అయితే వచ్చి ఇంకా ముఖం అంతా ప్యాక్ వేసినట్టు అయితే రాయిపిస్తుంటే ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇక్కడ రాయి అక్కడ రాయి అని అయితే మొత్తం అంతా రాయిపిస్తున్నారు. చూసారా, మంచిగా బ్రైట్నెస్ అయితే వచ్చిందండి నలిగి పెట్టాక న్యాచురల్గా. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారు అన్నమాట. ఫస్ట్ అత్తయ్య మావయ్య అయితే చేయించారు మంగళ స్నానాలు. మా చిన్నప్పుడు ఓణీల ఫంక్షన్ అంటే ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు అన్నీ మంచిగా చేపిస్తున్నారు. ఇంకా అందరూ కూడా చాలా మంచిగా హల్దీలు సంగీత్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్ని ఫంక్షన్స్లో కామన్ అయిపోయినాయి కదా. ఇక్కడ తనకి ఇష్టం ఇలాగా మంగళ స్నానాలు ఇవంటే చాలా ఇష్టం. తనకి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అన్నీకి మాత్రం చాలా మంచిగా నచ్చిందనమాట. లాస్ట్లో అన్నయ్య మా తమ్ముడు వీళ్ళైతే బిందులు అయితే ఎత్తేసి పోసేశారు. ఈ వీడియోలు అయితే మిస్ అయిపోయినాయండి, అందుకే ఇక్కడైతే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే జరిగిందండి హల్దీ ఫంక్షను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి హాఫ్ శారీ ఫంక్షన్ అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నాది హనీది డ్రెస్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. అప్పటికప్పుడు టైం లేకపోయినా సింపుల్గా ఇలాగైతే కుట్టుకొచ్చింది మా పిన్ని. చాలా బాగా నచ్చినాయి నాకైతే డ్రెస్సెస్. ఇంకా మేమైతే ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ చేసేస్తున్నాను, హనీని రెడీ చేస్తున్నాను. లోపు వీళ్ళైతే ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. ఉయ్యాలకి అన్నిటికీ అయితే పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎల్లుండి అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.